రీసెంట్‌గా నా దగ్గర పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్‌లో లాస్ట్ టైమ్ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు. సో, మెయిన్‌గా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఎగ్జామ్ కండిషన్స్‌లో ఎక్కడా కూడా ప్లాన్ బి అనేది రాకపోవడం. మీకు తెలుసు 2023 ప్రిలిమ్స్ కానీ, 2024 ప్రిలిమ్స్ కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెంచారు. స్పెషల్లీ ఈ పాలిటీ, ఎకానమీ అది కూడా కరెంట్ అఫైర్స్ లాంటి సెక్షన్స్‌లో స్ట్రగుల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్‌లో చాలామంది ప్రిపేర్ అవ్వట్లేదు. అది ప్రిపరేషన్ ఉన్న గ్యాప్స్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే నా దగ్గర రీసెంట్గా జాయిన్ అయ్యారో. అలాగే ఎగ్జామ్ కండిషన్స్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ప్లాన్ బి అనేది, ఒక స్ట్రాటజీ అనేది లేకపోవడం వల్ల, ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఎలాంటివి లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇలా గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇంకో పక్క వాళ్ళు ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్కి ఆన్ పర్ వాళ్ళ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్లో కూడా క్వాలిఫై అవ్వడం అండ్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేయడం అండ్ పేపర్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంత పెరిగినా సరే దానికి అనుగుణంగా స్ట్రాంగ్ బ్రెయిన్స్ ఆఫ్ మైండ్తో ఒక ప్లాన్ బి అనేది ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్లోనే కొన్ని గ్యాప్స్ అయితే కనిపించాయి. సో దాంట్లో భాగంగానే ఈ విజయం సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసాం అండ్ థీమ్ 15లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో ఏబీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఆదిత్య నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇటు ఏబీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 డిఎస్పీ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఇప్పుడు ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా మన పర్సనల్ మెంటర్‌షిప్ ద్వారా జరిగింది. సో గతంలో చాలా ఎగ్జామ్స్ రాశారు, ఎక్కడా కూడా బ్రేక్ త్రూ అనేది దొరకలేదు. సో మన దగ్గర పర్సనల్ మెంటర్‌షిప్లో జాయిన్ అయిన తర్వాత ఇటు ఏపీఎస్సీ గ్రూప్ 1 అటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రెండు కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి నోటిఫికేషన్లో అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ప్రతి నోటిఫికేషన్ గ్రూప్ 1లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 4లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే మిగతా ఎగ్జామ్స్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే రాబోయే జాబ్ క్యాలెండర్ అనేది అది హ్యూమంగస్గా కనిపిస్తుంది. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని అఫీషియల్గా చెప్తున్నారు. అలాగే మంచి ఆపర్చునిటీ కింద కూడా మనం చూడాలి. సో ఇప్పటి నుంచే కొంచెం స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనేది చేయండి. ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలా చదవాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో కనుక ముందుకెళ్తే మీ ప్రిపరేషన్ అనేది, మీ ప్రాక్టీస్ అనేది ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఒకప్పుడు ఏంటంటే చూసారు 240 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు అది లేదు. సో కొంత ఒత్తిడి తగ్గిందని మనం చెప్పాలి. సో 150 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది. సో వెయిటేజ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గించడం జరిగింది. అయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇదొకటి మనం చూసుకోవాల్సింది. సో 2023 కన్నా 2024 పేపర్ చాలా టఫ్గా ఉంది, అటు 2019 పేపర్ కన్నా 2023 పేపర్ టఫ్గా ఉంది. అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది. ఆన్ యూపీఎస్సీ లైన్స్లో మన క్వశ్చన్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. కాబట్టి దానికి తగినట్టు ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ ప్రిపరేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఒక బిగినర్ ఫ్రెండ్లీ పర్సనల్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం. సో పర్సనల్ మెంటర్‌షిప్తో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా మనం ఇస్తున్నాం. ఇన్ కేస్ స్టడీ మెటీరియల్స్ అవసరం ఉంటే ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెటీరియల్స్ సెపరేట్గా ఉన్నాయి, ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెటీరియల్స్ సెపరేట్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు పర్సనల్ మెంటర్‌షిప్లో ఈ స్టడీ మెటీరియల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసి మనం ఇస్తున్నాం. ఇలా 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ప్రస్తుతం మనం రన్ చేస్తున్నాం. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఈ పర్టికులర్ థీమ్లో మనం గమనించుకుంటే ఇక్కడ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో చూడండి, ఐఐటి మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో మెయిన్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇన్స్టిట్యూట్ మీద మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సేమ్ అదే థీమ్, అదే కీవర్డ్తో మనకి ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో మనకు క్వశ్చన్ కనిపించింది. ఇక్కడ కూడా ఐఐటి మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో 2023లో ఒక క్వశ్చన్ కనిపించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీద, 2024లో కూడా మనకు ఒక క్వశ్చన్ కనిపించింది. ఇది కాకుండా 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకుంటే ఇక్కడ మన స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో స్టేట్మెంట్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకున్నా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్లో మనకి ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో స్టేట్మెంట్ అయితే ఫ్రేమ్ చేశారు. ఇంకో క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసుకున్నా సరే ఇక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లోనే ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే
సేమ్ అదే ఎగ్జామ్లో ఇక్కడ కూడా ఇండెక్స్ ఇచ్చి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు ఇది ఎప్పుడు మనం చూసేది. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ చూడండి 2023లోనే మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో మనకి 5 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. 2024లో కనిపించాయి, 2023లో కనిపించాయి. స్పెషలీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ అయితే మనం చూస్తున్నాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 తీసుకుంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఈవెన్ 2017లో కూడా మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్తో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా మీరు చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా మ్యాగజైన్ కానీ లేకపోతే ఏదైనా అఫీషియల్ వెబ్సైట్ కానీ చూస్తున్నప్పుడు ఎక్కడ మీకు ఈ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ కనిపించినా అది ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ హైలీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకు అది క్వశ్చన్ అనేది రావడానికి. ఇలా ఒక స్మార్ట్ అప్రోచ్లో ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్ కనుక చేస్తే మీ ప్రిపరేషన్ అనేది అక్కడ మార్క్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మనం ఒక సేఫ్ జోన్లో ఉంటాం. అండ్ ఆబ్వియస్లీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ కూడా సీరియస్గానే స్టార్ట్ చేస్తాం. ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నారు, సో ఆ టాపిక్ సంబంధించిన ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ప్యారల్గా చేసేయండి. చాలామంది అంటే ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఇది క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ చూద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దానివల్ల మీకు అటెంప్ట్ వేస్ట్ అవుతుంది, మీ టైం అండ్ ఎనర్జీ కూడా ఎఫెక్టివ్గా అక్కడ కనిపించవు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. సో ఇక్కడ మీరు ఎందుకు వచ్చారంటే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వచ్చారు, గ్రూప్ 1 సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వడానికి వచ్చారు. సో దాన్ని తగినట్టు ప్లాన్ చేయండి. ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద మీ ఫోకస్ పాయింట్ ఉండాలి. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఎగ్జామ్ రిలవెంట్ ప్రిపరేషన్ అనేది చేయట్లేదు. సో ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద మన ఫోకస్ అనేది ఉండాలి అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసిన థీమ్. ఇది చాలా ఇంపార్టెంట్, సో సీరియస్గానే తీసుకోండి అండ్ మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. అలాగే స్టాటిక్ చదువుతున్నప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెషల్గా ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ వచ్చిందా అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 2023, 2024లో స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్లాగ్స్లో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్స్ క్వశ్చన్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ మన వెయిటేజ్ ప్రకారం చూసుకున్నా సరే ఇక్కడ 20 మార్క్స్ మనకు వెయిటేజ్ ఇచ్చారు, సైన్స్ టెక్నాలజీ రెండు ఉంటాయి. సో దీని మీద ఒక్క క్వశ్చన్ మనకు వచ్చినా సరే ఆ ఒక్క మార్క్ మీ చేతిలో ఉన్నట్టే కదా. ఇలాగ ఒక క్యాల్కులేటెడ్ ప్రిపరేషన్ అనేది మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.